చాలా మంది యూకేకి వచ్చినాక ఫస్ట్ 3 to 6 మంత్స్‌లోనే వాళ్ళు వచ్చిన గోల్స్ అన్ని మర్చిపోతారు. ఇక్కడికి రావడం మాత్రం పెద్ద పెద్ద డ్రీమ్స్ అంటారు, కెరీర్ గ్రోత్ అంటారు, బెటర్ లైఫ్ అంటారు. బట్ స్లోగా పార్ట్ టైమ్ జాబే ప్రయారిటీ అయిపోతది. ఒక సర్వైవల్ మోడ్ అయితే ఆన్ అయితది. ఇంకా బిల్స్, రెంట్స్, జాబ్స్ ఇవన్నీ వీటి మీద ఫోకస్ చేసుకుంటా ఏదైనా చేద్దాం అనుకున్న ప్లాన్స్, థాట్స్ లాగానే ఉండిపోతాయి. సో వీటన్నిటికి నేనైతే ఒక రీజన్ చెప్పగలుగుతా. ఏందంటే మనం ఎవరితో ఉంటున్నాము అండ్ ఎక్కడ ఉంటున్నాం అనేది ఈ మేజర్ ఫ్యాక్టర్ అన్నట్టు. చాలామంది షేర్డ్ అకామిడేషన్స్‌లో ఉంటారు. మీరు అట్లా ఉంటున్నప్పుడు మీరు ఏదైనా చేస్తున్నప్పుడు పక్కోడు ఏమనుకుంటాడో, వాడికి డిస్టర్బెన్స్ అవుతదో అని ప్రతిసారి మీరు డిలే చేస్తా ఉంటారు. సో ఈ రకంగా మీరు ఆలోచించుకోవడానికి మీకు ఒక స్పేస్ ఉండదు. అట్లాంటప్పుడు మీ గోల్స్ మీద ఫోకస్ చేసానికి టైం ఎక్కడ ఉంటది. సో నేను యూకేకి వచ్చిన స్టార్టింగ్‌లో నేను కూడా ఒక షేరింగ్ దాంట్లో ఉండే టెంపరరీగా. సో అక్కడ ఉన్నప్పుడు అకాడమిక్స్ మీద ఫోకస్ చేయడానికి కూడా ఉండకపోతుండే. ఎందుకంటే మనము వర్క్ చేసుకునే టైంలో పార్ట్ టైమ్ జాబ్ వచ్చినోళ్ళు పడుకుంటారు. సో ఇండిపెండెంట్‌గా మనం ఏదైనా చేసుకుందాం అనుకుంటే మాత్రం ఎదుటోళ్ళ గురించి ఆలోచించాల్సి వస్తది. సో ఆ టైంలో చాలా మట్టుకు మీకున్న చిన్న ఎంతూజియాజము లేకపోతే ఆ మోటివేషను చేద్దాం అనుకునే ఒక థాట్ కూడా అక్కడిదక్కడనే చచ్చిపోతా అన్నట్టు. సో ఈ రకంగా మీకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఉన్నప్పుడే మీ ఐడియాస్‌ని ఎగ్జిక్యూట్ చేసుకొని వాటి మీద వర్క్ చేయడానికి మీకు ఒక క్లారిటీ ఉంటది. మీరైతే ఇట్లాంటి స్పేసెస్ గురించి గాని, అట్లాంటి అకామిడేషన్స్ గురించి గాని వెతుకుతుంటే నేనైతే అంబా స్టూడెంట్‌ని అయితే సజెస్ట్ చేస్తాను. అంబా స్టూడెంట్స్ అనేది మీకు స్టూడెంట్స్ కోసమే ఉన్న ప్లాట్‌ఫార్మ్ అకామిడేషన్స్‌కి సంబంధించి. సో మీరు దాంట్లో మంచిగా సేఫ్ అండ్ పీస్‌ఫుల్ ప్లేసెస్‌ని అయితే వెతుక్కోవచ్చు. యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న ప్లేసెస్‌ని వెతుక్కోవచ్చు. దాంట్లో మీకు తగ్గట్టు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో మీరు ఒకవేళ యూకేకి వస్తున్నారంటే ఒక్కసారి అంబా స్టూడెంట్స్ అయితే చెక్ చేయండి. నేను లింక్ బయోలో ఉంటది అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా వదులుతాను. యూకేకి వస్తున్నప్పుడు మీరు ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంటే మాత్రం థ్రైవ్ అవ్వలేరు. సో కంఫర్ట్ జోన్ అనేది మీ డ్రీమ్స్‌ని అన్నిటిని కిల్ చేస్తా ఉంటది. సో ఎప్పుడైతే మీరు ప్రెషర్‌లో ఉంటారో, కొత్త ప్లేసెస్‌లో ఉంటారో, కొత్త జనాలతో కలుస్తుంటారో, అప్పుడే మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ వైపు నడవడానికి మీకు ఒక మంచి అవకాశం దొరుకుతది. మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయితది.